అత్తలు అండ్ కోడల మధ్య జరిగే యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూసేద్దామా? ఇక్కడ ఎన్ని సామగ్రిలు చూస్తున్నారు కదా, ఇవన్నీ దంచాలి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? వాళ్ళు దంచితే 6 రోజులు మళ్ళీ ఇంకో రోజు దంచినట్టే ఉంటాయి. అవి గ్రైండర్ మోకాలు. వాళ్ళు రుబ్బు రోల్ మొక్కలు వేసుకొని ఉన్నారుగా, మేము దంచి చూపిస్తాం. రుబ్బు రోల్ మొహాలు గెలుస్తారా, గ్రైండర్ మొహాలు గెలుస్తారా, లేకపోతే నాలాంటి మిక్సీ మొహం గెలుస్తుందా చూద్దాం. పసుపు దంచడానికి గ్రైండర్ మొహాల నుంచి ఎవరు ఒకరు రావాలి. మరి రుబ్బు రోల్ మహాల్ దగ్గర నుంచి ఎవరు రాబోతున్నారు? మొత్తానికి ఫస్ట్ ఎవరు ఎక్కువ పసుపు దంచుతారో వాళ్ళు విన్నర్స్. 3, 2, 1 స్టార్ట్. Come on, last 10 seconds. 10, 4, 3, 2, 1 stop. మరి ఎవరు ఎక్కువ దంచారు చెక్ చేయడానికి ఇంద్రజ గారు మిమ్మల్ని వేదిక మీదకి రావడానికి కోరుకుంటున్నాం. కరెక్ట్ గా ఎవరు పసుపుని దంచారు, ఎంత ఎక్కువ దంచారు అది మీరే చెక్ చేసి చెప్పాలి మ్యామ్. పసుపు విరిగిన విధానం అండ్ కొంచెం ఆ పొడి అవన్నీ కూడా కంపేర్ చేసి చూస్తే అత్తలే. మరి పసుపు దంచిన సెగ్మెంట్ లో కోడల మీద అత్తలు గెలిచారు. పసుపు దంచడంలో అయితే అత్తలు ముందుకు వెళ్ళిపోయారు. మరి నెక్స్ట్ వచ్చి మినపప్పు ఎవరు రుబ్బుతారు? కోడలు ఇద్దరు వస్తున్నారు, రండి. అత్తలు ఎవరు రాబోతున్నారు? ఏ పరువు కాపాడండి. ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్ గా రన్ అవుతుందో. మీరు రుబ్బితే పిండే అయిద్దా, ఉమాగారు రుబ్బితే పిండి దోశ కూడా అయిద్దా ఆడే. 3, 2, 1 స్టార్ట్. ఏ అది రోలు మీ ఆయన కాదు. మా గారు మంచి జోష్ లో ఉన్నారు. టైమ్ అప్, స్టాప్. వీళ్ళు మినపప్పు నూరితే సున్నిపిండి వచ్చింది. మ్యామ్ ప్లీజ్. ఇంకా మీరు నూరడానికి ఏం లేదండి, రాగి సంగటి చేసింది ఆవిడ. అది మ్యామ్ డిసైడ్ చేస్తారు. ఆకు మ్యామ్ ఫైనల్ డిసిజన్. ఇద్దరిది చూసాక వాళ్ళకంటే వీళ్ళే బాగా రుబ్బారు. నేను భానుకి వర్షాకి ఎప్పుడో చెప్పా, మీరు ప్రొడక్షన్ కరెక్టరా, ఆర్టిస్టులు కాదు. బాగా పని చేస్తే ఏమో మీరు ప్రొడక్షన్ అంటారు, చేయకపోతే ఏమో మీకేమి రాదు అంటారు. మరి ఎలాగది? ఈవిడేమంటారు, మనం ఏం చెప్పినా ఏదో ఒకటి అంటారు. కమాన్ గ్రైండర్ మొహాలు తగ్గేదేలే. మరి నెక్స్ట్ వచ్చి బియ్యం. మరి బియ్యం ని ఎవరు బాగా పిండి చేస్తారు? కోడలా, అత్తలా? 3, 2, 1 గో. మా ఫాస్ట్ గా తిప్పితే ఆ బియ్యమే కిందకు వస్తాయి. టైమ్ అప్. డిసిజన్ మేకింగ్ మీ
మీకు కాబట్టి నిజంగా ఎవరికి లేని కష్టం మీకు వచ్చింది. ఒక్క నిమిషం, నేను ఆ బియ్యం ఎంతవరకు సరిగా రుబ్బారా లేదని చూస్తాను. అప్పుడు టెన్షన్ వస్తుంది. 5 4 3 2 and the winner is అంటే ఇక బ్రేకే వద్దంటుంది. నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్, ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయట్. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. ఫైనల్ గా రిజల్ట్ ఏంటంటే అత్తల మీద కోడలు గెలిచారు. మీ ఇద్దరికి పాట మొత్తం సెట్ అవు సింపిరి చుట్టుదాని అక్కడ వరకు అయితే. ఈ రోజు ఒక ముఖ్యమైన వాళ్ళ బర్త్డే ఉందరా. రష్మిదిరా. దేనికి? పాలాభిషేకం చేయాలి. మీ నాన్న చెప్పులు ఎక్కడ? దేనికి? నిన్ను రష్మి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారంట. మీరు ఘనంగా చేస్తారా, వాళ్ళు ఘనంగా బర్త్డే చేస్తారనేది చూద్దాం. మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. హలో, ఇక్కడ ఆల్మోస్ట్ 30-year-old ఫ్రెండ్షిప్ అన్నమాట. ఫ్రెండ్షిప్ 30 years అంటే ఆ రష్మి గురించి చెప్పు అసలు. హ్యాపీ బర్త్డే రష్మి. అంటే అంతకు మించి రష్మి గురించి చెప్పడానికి ఏం లేదని వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పింది. చించేశారు. సూపర్. ఇంగ్లీష్ లెటర్స్ తో తెలుగు పాటని కనిపెట్టాలి. హే చిల్లి 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 లైక్ అ చిల్లి. మిర్చి 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 లాంటి కుర్రోడే. రైట్ ఆన్సర్. బఫెలో ఫ్లవర్ జానకి. వై ఆర్ యు సో షై? బంతి పూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి? రైట్ ఆన్సర్. చదవండి రమేష్ గారు. హే హిట్ హిట్ హే హిట్ హిట్. ఆ హిట్ కాదు, హైడ్. అందరి ముందు పరుగు పోయిందిగా. నన్ను అల్లో కల్లోలం చేస్తుంది ముద్దు గుమ్మాడి. నే బందేరైపోయానే దానందం చేతుల ఓడి. నే ఫిక్స్ అయిపోయాని పిల్లే మన ఇంటి కోడలు డాడీ. ఏ మ్యూజిక్ లో కూడా లేని ఒక ఆనందం మనకు ఫోక్ సాంగ్స్ లో ఉంటుంది. పాడుతుంటే నేను ఆడుతుంటే మో డీజే లింగా డీజే వెట్టు అల్లో నేరడల్లో అరే అల్లో నేరడల్లో యూత్ పరగల్లు గాయిగా వాలే మూలకున్న ముసలోళ్ళ వాలే అసైతులాట మా బుర్ర సతీష్ అన్న రాసిన పాట. అన్నా కూర్చున్న తర్వాత పిండి వదులు, నువ్వు గాలి వదులుతున్నావు ముక్కులు. స్లో 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 స్లో. నేను మీ బర్త్డే కోసం సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి మీ బర్త్డే విషెస్ నేను సేకరించా. హాయ్ డార్లింగ్, హ్యావ్ అ అమేజింగ్ సూపర్ డూపర్ బర్త్డే. లవ్ యూ మై బుజ్జి. నా పేరు రాలేదే. బుజ్జి నువ్వేరా? ఆడెవడో వచ్చి బుజ్జి తల్లి అంటే తీసుకున్నావు, బుజ్జి అంటే తీసుకోవా? Wish you a many more happy returns of the day, Rashmi.